దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా తన శుభములతో నింపిన దేవుడు. ఈరోజు మన పరిస్థితి, మన భవిష్యత్తు ఆ ప్రభునకు తెలుసు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, మన అన్ని అవసరములలో, అన్ని పరిస్థితులలో మనకు తోడుగా ఉంటానని, నిన్ను విడువను, ఎడబాయను, నీ తల్లి తండ్రి నిన్ను మరచినా నిన్ను మరవను, విడనాడను అని మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఆ తండ్రిలోనే మనము ఉనికిని కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈ లోకమంతా మనం చూసినప్పుడు మనము దీవెనలతో నింపబడాలని, మనము అందరికీ ఒక దీవెనగా ఉండాలని ఆశపడతాం. చూడండి, 73వ కీర్తన 1వ వచనంలో కూడా అదే మనం చదువుతున్నాం. రాజు కలకాలము దీవించబడునుగాక, సూర్యుడు ఉన్నంత వరకు ఆయన కీర్తి నిలిచి ఉండునుగాక, ఆయన దేవుని దీవెనలను పరంపరముగా పొందునుగాక. అవును ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది అందరూ కూడా దేవుని దీవెనలు ప్రతి క్షణము కూడా నా మీద కుమ్మరించబడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మన మాట ఇతరులకు ఒక దీవెనగా ఉందా? మన చూపు మన చుట్టూ ఉన్న వాళ్ళని దీవెనలతో నింపేదిగా ఉందా? మన జీవిత విధానాన్ని మనం చూసుకున్నప్పుడు అది ఎంతోమందికి దీవెనకరంగా ఉందా అని ప్రతిరోజు ఉదయమే మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు, దీవెనలకు అతీతంగా మన జీవితము ఉన్నప్పుడు, మరి ఇంత దైవ భయము కలిగి జీవిస్తున్నాను కదా, మరి ఎందుకు దేవుడు నన్ను దీవెనలతో నింపడం లేదు? దైవ భయము లేని ఎంతోమంది వాళ్ళు ఎంతో ఈ లోకంలో వాళ్ళు సమర్థములతో, కీర్తి ప్రతిష్టలతో, ధనరాశులతో వాళ్ళు గొప్పగా సమాధానంతో నింపబడుతున్నారు అని మనకు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. కానీ ప్రియులారా, 73వ కీర్తనలో ఆసాపు కూడా అదే వ్యధను అక్కడ వెల్లడిస్తున్నాడు. తర్వాత 2-3 వచనాల నుంచి మనం చదివినప్పుడు, గర్వితులను చూసినప్పుడు అతనికి అసహనం కలిగిందంట, అసూయతో నింపబడ్డాడంట. ఏమి దైవ భయము లేని వారు వృద్ధిలోనికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి అనారోగ్యము వాళ్ళకి లేదు, ధనరాశులతో వాళ్ళు నింపబడి ఉండగా వాళ్ళకి ఏది కూడా లోటు లేమి అన్నది ఏమి కూడా లేదు. ఎక్కడ చూసినా అన్ని రంగాలలో దైవ భయము లేని వాళ్ళే వృద్ధిలోనికి వస్తున్నారు. ఇక వాళ్ళ జీవితాలు అందరినీ అణచివేసేటట్లుగా ఉన్నప్పుడు అది చూసిన ఆసాపుకి, కీర్తనకారుడికి ఎంతో బాధ కలిగిందంట. వాళ్ళు ఇక వాళ్ళదే అధికారము అన్నట్లుగా వాళ్ళ నాలుక భూ సంచారము చేసి వస్తుందంటే, వాళ్ళ నాలుకతో వాళ్ళకి అధికారం ఉందని, ధనరాశులు ఉన్నాయని, పేరు ప్రతిష్టలు ఉన్నాయని వాళ్ళ నాలుకతో ఎంతమందిని శాసిస్తున్నారో, ఎంతమందిని ఖండిస్తున్నారో, ఎంతమంది గురించి చెడుగా మాట్లాడుతున్నారో, ఇదంతా చూసినప్పుడు అతని హృదయము ఎంతో బాధపడింది. మన జీవితంలో కూడా ఉంటాం కదా, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ప్రభా నేను నీకు భయపడి జీవిస్తూ ఉన్నాను. అక్కడ ఆసాపు కూడా అదే అంటున్నాడు. 13వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, 11వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, ప్రభా నేను ఎంత విశుద్ధుడనుగా ఉన్నాను, ఎంత దైవ భయం కలిగి ఉన్నాను, నేను ఇంత దైవ భయం కలిగి నీకు ప్రీతికరంగా జీవించాలని నేను ఆశపడుతున్నప్పుడు నాకేమో అన్ని పరాజయాలే కలుగుతున్నాయి, నాకేమో అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయి. కానీ దైవ భయము లేని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో ఈ లోకంలో ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి ఏ అనారోగ్యం లేదు,
నేను మాత్రము నా శరీరంలో, ఆత్మలో, ప్రాణంలో ఎంతో బాధను అనుభవిస్తున్నాను. ఇదేది కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్తున్నాడు ప్రియులారా. మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది కదా. దైవ భయము కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏ విజయం మనం సాధించినట్లుగా మనకు అనిపించదు, అణచివేయబడినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది అర్థం కాక ఏమి చేయాలో తెలియక కీర్తనకారుడు దేవాలయంలోనికి వెళ్ళాడంట. ఆ ప్రభువుకి తన బాధను చెప్పుకోవడానికి వెళ్ళాడేమో. మనము కూడా శోధనలో, వేదనలో, మనం తట్టుకోరాని సమస్యల్లో ఉన్నప్పుడు, అన్ని దారులు మూయబడినప్పుడు, ఇక ఎవరు మనకు సహాయం చేసే వాళ్ళు లేనప్పుడు, మన పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఎవరు మనల్ని ఆదుకోలేరు అన్న స్థితికి మనం వచ్చినప్పుడు మనం కూడా దేవుని వైపే తిరుగుతాం కదా. కీర్తనకారుడు ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడే అసలు సంగతిని నేను గ్రహించగలిగాను అంటున్నాడు. అప్పటి వరకు దేవాలయంలోనికి వెళ్ళనంత వరకు, బయట జనాలను చూసినంత వరకు, దుష్టులు వృద్ధి చెందడము చూస్తూ ఉన్నంత వరకు, తన దృష్టి ఈ లోకం మీద ఉన్నంత వరకు, వాళ్ళు పై చేయిగా ఉండడము, తను తగ్గిపోవడము చూస్తూ ఉన్నంత వరకు, బయట లోకంలో ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవాలయంలోనికి వచ్చాడో అప్పుడు సత్యాన్ని గ్రహిస్తున్నాడు. చెప్తున్నాడు, ప్రభా నేను దేవాలయంలోనికి వచ్చిన తర్వాతనే వాళ్ళ భవిష్యత్తును నేను గ్రహించగలిగాను. దైవ భయం లేకుండా ఈ లోక ప్రకారం ఎంతో వృద్ధిలోనికి వస్తున్నారు. కానీ సర్వాధికారివైన నీవు ఎవరెవరైతే దైవ భయం లేకుండా ఉన్నారో, తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ మనము 8-9 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. దైవ భయం లేక దుష్టత్వంతో జీవిస్తూ ఉన్నవారు, దేవునికి విధేయించకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా తాము జీవించాలని ఆశపడుతున్నారా, వారందరినీ కూడా దేవుడు దండనకు వాళ్ళు తప్పక గురి అవుతారని, దేవుడు వారిని కొండ కొమ్మున నుంచి తీసివేసి బురద జారుడు గుంటలో ఇక జారి పడిపోతారేమో అన్న స్థితిలో వాళ్ళని నిలబెట్టడము అప్పుడు నేను గ్రహించగలిగాను ప్రవ్వా. అప్పుడే నాకు సత్యం తెలిసింది. వృద్ధిలో దుష్టులు ఉన్నంత వరకు వాళ్ళు శాశ్వతంగా ఉండిపోరు, నీవు వాళ్ళని గమనిస్తూ ఉన్నావని నేను నీ దగ్గరకు వచ్చి నా పరిస్థితిని నీకు మొరపెట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది అని అక్కడ చెప్తున్నాడు. ప్రభా నేను నీ దగ్గరికి రావడం మంచిగా అయింది, నేను వారిని చూసి వారిలో ఒకటిగా నేను మారిపోతే నా వలన, నా మాటల వలన ఎంతమందిని నేను గాయపరిచేవాడినో అదంతా జరగకుండా నువ్వు నన్ను కాపాడావు ప్రభా, నీకు స్తోత్రం అని చివరి వరకు తనకి తెలిసిన సత్యాన్ని తను తెలుసుకుంటున్నాడు ప్రియులారా. చివరికి 2 తీర్మానాలకు అక్కడ కీర్తనకారుడు వచ్చాడు. ప్రభా దుష్టులు ఈ లోకంలో వృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటున్నారు. తాము తీసుకున్న ఆ దేవుని ఆగ్రహంలో వాళ్ళే తమకు కారకులు అవుతున్నారు. కానీ ఎవరెవరైతే అన్ని పరిస్థితులలో దేవుడే మాకు అండగా ఉన్నాడు, మాకు మంచి జరిగిన, చెడు జరిగిన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, కన్నీరైన, సుఖమైన, భోజనానికి ఉన్నా లేకున్నా ఆ దేవుని దగ్గర ఉండటే క్షేమకరము అని సత్యాన్ని నేర్చుకుంటున్నాడు ప్రియులారా. అందుకనే ఈ లోకంలో ఎవరి మీద నా దృష్టిని పెట్టకుండా 25వ వచనంలో 73వ కీర్తనలో చెప్తున్నాడు, ప్రభా ఈ లోకంలో నేను సంతోషంగా ఉన్న వాళ్ళ మీద కానీ, దుఃఖంగా ఉన్న వాళ్ళ మీద కానీ, దుష్టుల మీద కానీ, సత్పురుషుల మీద కానీ, ఈ లోకంలో ఏ తారతమ్యాలు కలిగినా ఎవరి మీద నా దృష్టిని పెట్టకుండా, ఎవరితో నా సంబంధాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటానని నేను నిర్ణయం తీసుకోకుండా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఈ భూలోకం అంతటా కూడా నన్నులా ప్రేమించే దేవుడవు, నన్ను అర్థం చేసుకునే దేవుడవు నీవు తప్ప ఇంకా ఎవ్వరూ నాకు అక్కరలేదు ప్రభా. దుష్టులతో నేను కలిసి జీవిస్తే నేను నీ నుండి దూరం అయిపోయి వినాశనానికి నేను
నా కారణాన్ని నేనే తెచ్చుకుంటాను. కానీ వారిని చూసి బాధపడుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు, చూడడం లేదా అని చెడు ఆలోచనలు నాలోకి వస్తే నా స్థితిని నేనే కృంగదీసుకునేలా ఉంటాను. కానీ ఇవన్నీ నాలో జరగకుండా నీ దగ్గర ఉండడమే నాకు క్షేమకరమయ్యా. అది సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన, కన్నీరైన అన్ని పరిస్థితులలో నీ దగ్గర నేను ఉంటానయ్యా అని చివరికి 28వ వచనంలో తీర్మానించుకున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఈ లోకంలో రకరకాల మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఆ బాధ మనకు కూడా కలుగుతుంది. ఇంత దైవ భయం కలిగి దేవునితో ఉండాలని నేను ఆశపడుతున్నప్పుడు ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది, కానీ దైవ భయం లేని వాళ్ళు వృద్ధిలోనికి వస్తున్నారని ఇప్పటి ప్రస్తుత పరిస్థితిని చూసి మనం అనుకుంటున్నాం. కానీ మన దేవుడికి మన భవిష్యత్తు తెలుసు. ప్రియులారా, దైవ భయము కలిగి జీవిస్తున్న వాళ్ళందరినీ కొండ కొమ్మున నిలిపే దేవుడు, దుష్టులు వృద్ధిలోనికి వస్తున్నారని గమనించిన దేవుడు తమ నాశనాన్ని తామే కోరుకుంటున్నారన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారని ఆసాపు కీర్తన ద్వారా ప్రభు మనకి 73 కీర్తనలో నేర్పిస్తున్నారు. మరి మనము కూడా మన ప్రతి పరిస్థితులలో ప్రభువు దగ్గర ఉండడమే క్షేమకరమని తలంచుచున్నామా? అయితే ఉదయకాలంలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఆ ప్రభువునకు సమర్పించి, ఏ పరిస్థితి అయినా ప్రభువా నీ యొక్క అడుగు జాడల్లో ఉండడమే మాకు కావాల్సింది, అటువంటి అభిషేకాన్ని మాకు ఇవ్వమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. భూమి ఆకాశములకు అధిపతివైన దేవా, నీకు స్తోత్రం. ఈ భూమి మీద ఏమేమి జరుగుతుందో అంతయు గమనిస్తున్న తండ్రి, నీకు స్తోత్రం. దైవ భయము కలిగి అయ్యా నీకు ప్రీతికరంగా తమ జీవితాలు ఉండాలని ఎంతోమంది ఎంతో కష్టాలకు, నష్టాలకు ఓర్చి కూడా ప్రభా అయ్యా నీ ప్రసన్నతలో జీవించాలని ఆశపడుతున్న వారిని నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉంటావు తండ్రి, నీకు స్తోత్రం. వారి శక్తికి, సామర్థ్యమునకు మించి వారిని శోధింపబడనీయని దేవుడవయ్యా, నీకు స్తోత్రం. మరొక వైపు దుష్టులు ఎలా వృద్ధిలోనికి వస్తున్నారో, తమ వినాశనాన్ని తామే ఎలా కోరుకుంటున్నారో అది కూడా గమనిస్తూ ఉన్నదేవా, నీకు స్తోత్రం. కానీ నీలో ఉండడమే ఈ లోకంలో మాకు క్షేమకరమని, అంతకు మించిన శుభము మాకు ఏది కూడా లేదని నాయన ఆసాపు తన 73వ కీర్తనలో ప్రభా తన యొక్క అనుభవాన్ని మాకు తెలియజేస్తున్నాడు. ప్రభా, మా ప్రతిరోజు జీవితంలో కూడా ఇతరులను గురించి మేము మా జీవితాన్ని సరిపోల్చి చూసుకోకుండా ప్రభా నీలో ఉండడమే ఆనందం, క్షేమకరమనే సత్యాన్ని నాయన మా హృదయముల మీద వ్రాసుకొని నీకు ప్రీతికరమైన జీవితాలను జీవించినట్లు మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ప్రభువులో ఉండడం అంత క్షేమకరమో ఈ లోకంలో ఇంకా ఎక్కడా లేదు, ఎవరి దగ్గర లేదు. కాబట్టి మన పరిస్థితులను చూసి భయపడకుండా మన భవిష్యత్తు మన తండ్రి చేతిలో ఉన్న ధైర్యముతో ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.